హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లక్ బ్రోస్. సో ఇవాళ మనం రోబ్లాక్స్ అయితే ఆడబోతున్నాం. అలాగే మనం ఒక ఎగ్జిబిషన్కి వచ్చాం. చాలా ఫన్గా ఉంటుంది. కార్నివల్ ఆఫ్ టెర్రర్. ఏదో స్కేరీగా ఉంది, బట్ లోపలికి అయితే వెళ్దాం పదండి. ఏంటో సౌండ్ ఏమో తెలియదు. ఎక్కువ పద. ఇది పనిచేయట్లేదు. పదండి, ఏదో నడుచుకుంటే వద్దాం. ఇక్కడ మంచిది ఆ కార్ట్. అయ్యో ఇంకా మంచిది ఆ కార్ట్ ఎక్కితే ఆ కార్ట్ మనం లావాలోకి తీసుకెళ్ళిపోద్ది. అరే జస్ట్ ఆల్మోస్ట్ మనం ఎగ్జిబిషన్కి వస్తే మనకేంటిదంతా ఏమో మంచిగా ఎగ్జిబిషన్లో ఆడుకోవడానికి వెళ్ళకుండా బెలూను. ఆగో, నా బెలూన్ అది. బెటర్ లక్ నెక్స్ట్ టైమా. ఎవరు వచ్చి చెప్పాడు? ఏం చేయాలి మనం ఇప్పుడు? ఇక్కడ ఈ పైప్స్ ఉన్నాయి, వీటి మీద నుంచి ఆ గ్రీన్ వాటర్ అంటే ఎవరో తాగుతున్నాడు ఆ గ్రీన్ వాటర్. ఇక్కడ బెలూన్స్ మీద నుంచి జంప్ చేయాలి. నో అవుచ్, దట్స్ గనా హాట్. మళ్ళీ ఇక్కడికి వచ్చామా? సో ఈసారి తగ్గేది లేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని సార్ చెప్తారో ఏమో. మనం ఇదైతే నేను ఈజీ పీజీగా చేస్తాను, కానీ ఇక్కడ ఎంతమంది పడిపోతున్నారు ఊరికే. హై ఫైవ్. ఈసారి మనం స్లోగా వెళ్దాం. తొందర పడితే పడతాం. అదే, తొందర పడితే పడతారు. అదే నిన్న డైలాగ్ మర్చిపోయాను. కాస్త ముందుకెళ్ళి పడాలి. ఇంకొంచెం ముందుకెళ్దాం. కొంచెం తొందర పడితే పడతారు. ఇదెవడో అవుతుంది. వీడు ఊరికే మనం తింటున్నాడు, ఎందుకో తెలీదు. మనం నచ్చామనుకుంటా. మన ఊరికే కావాలని కింద పాడేస్తున్నారా వీళ్ళు? అరే రే 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 అరే 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 అరే. ఇంకోసారి ట్రై చేద్దాం. ఈసారి కూడా పోతే ఒకవేళ. అయినా మనం ఎగ్జిబిషన్కి వస్తే ఇక్కడ ఏంటి జంపింగ్ ఆట, ఇవన్నీ పైపుల మీద నుంచి పైపులు. అదే కదా ఆటలు బ్రో. ఏంటి ఎగ్జిబిషన్లో ఇలాంటి ఆటలా? ఈ ఆటలే కావు. మనల్ని కింద ఏదో మింగేస్తుంది. ఏంటో ఊరికే పడిపోతాము. ఏం అర్థం కావట్లేదు అసలు. ఇక్కడ మనతో చాలా మంది వస్తున్నాడు. వాళ్ళు కూడా మనతో పాటు ఏం అర్థం కాకుండా వస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? పడ్డాం. పడతానే మనము అసలు చెక్ పాయింట్ ఇక్కడే ఉందా? కింద కూడా లేదా? బాబు ఎన్నిసార్లు పడతామో ఏమో. ఇక్కడ ఈ స్టేజ్ నుంచి అసలు అడిగే ఎట్టలేకపోతున్నాం మనమైతే. చెక్ పాయింట్ పెట్టి ఉండాల్సింది. అక్కడ ఏదో దూరం ఉంది, అక్కడికి వెళ్ళాలనుకుంటా. అక్కడ నుంచి ఎగ్జిబిషన్ ఉంటుంది అనుకుంటా. జాయింట్ వీల్ ఎక్కచ్చు, అన్నీ ఎక్కచ్చు. కానీ ఇక్కడ నాకు ఏదో అనిపిస్తుంది. ఈ మౌత్ ఎంత కట్టారు మధ్యలో? అసలుకి స్విమ్మింగ్ పూల్ అంటే అందరు స్విమ్మింగ్ చేయొచ్చు. నేను మాత్రం ఇంకెప్పుడు ఎగ్జిబిషన్కి రానమ్మా. ఏంద్రా ఇది? బెటర్ లక్ నెక్స్ట్ టైం ఎన్నిసార్లు చెప్తారు బాబు. ఇక్కడికి వచ్చి నేను 2 minutes అయింది. 2 minutes, 3 minutes, 4 minutes. ఈసారి స్లో. తొందర పడితే పడతావు బ్రో, పరిగెడుతున్నావు. స్లోగా. అరే నేను పైప్ మీద కట్టాను కదా. ఈసారి మళ్ళీ ఎన్నిసార్లు అన్నా ట్రై చేయాలి. ఎస్ వీ కెన్ డూ దిస్. ఎస్ స్లో. ఎస్. ఇక్కడ కనపడితే మళ్ళీ ఆ చెక్ పాయింట్ దగ్గరికే వస్తాం. మనమైతే స్లోగా వెళ్ళిపోదాం. ఎస్ వి డిడ్ ఇట్. అక్కడి నుంచి ఎంతసేపు కష్టపడ్డామా. మళ్ళీ ఇదొకటి అట్టారా బాబు. ఫైర్ వస్తుంది ఇక్కడ నుంచి. ఆగమ్మా, వెళ్ళిపోయిందమ్మ పాపం.
మస్ అయిపోయింది. మనమైతే కొంచెం ఉంటే మస్ అయిపోతాం. ఓ ఓకే నాకు ఓకే. తెలిసి లోపల చికెన్ బిర్యానీ చేసుకుంటున్నారు అనుకుంటా. ఇంత ఫైర్ అయ్యయ్యో హైఫైయా? ఎంత ఇవ్వాలి బ్రో నీకు హైఫై? అర్రే జంపే చేయట్లేదు మనం. సర్లే మనకి జంపింగ్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. అక్కడ ఎవరో మళ్ళీ పడ్డాడు. అక్కడేమో ఒక అతను ఉన్నాడు. ఏంటి కింద పొగ ఏంటిది? ఎగ్జిబిషన్కి ఎప్పుడు వెళ్తాం మనం? ఎగ్జిబిషన్ ఇది. మనం ఎగ్జిబిషన్ లోపల ఇలాంటి క్విజ్లు పెట్టారు అనుకుంటా ముందు. అదేంటిది అలా ఉంది? పైకి ఎక్కాలనుకుంటా ఈ పైపులతో. మనమైతే పైపుల్లో మనమైతే మంచిగానే వెళ్తున్నాము కదా. స్లోగా వెళ్దాం, తొందర పడితే పడతాము. అది మాత్రం మర్చిపోకండి గాయస్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ బ్రో, వాట్సాప్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం జంప్ ఇంటూ ద బాక్స్. ఓకే, స్లో జంప్ 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 జంప్. నువ్వు ఒకసారి స్టేజ్ వచ్చాక ఒకసారి ఆపుతావా? ఓకే, సో ఇప్పుడు మనం ఏమెక్కాలి? ఇక్కడ ఇక పైపులు ఎక్కాలనుకుంటా. అందరు పై నుంచి కిందకి పడుతున్నారు. ఎందుకో తెలియదు. ఈ పైపులు ఎక్క అనుకుంటా. అసలు స్టార్టింగ్లో ఇంత క్విజ్లు ఎడతారు ఎందుకో, బొమ్మలు ఎక్కకుండా. జైంట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాను, ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాను, ఏవేవో అన్నీ ఎక్కుదాం అనుకున్నాం. కానీ ఇక్కడ మా జంపింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తున్నట్టుంది. లేకపోతే మ్యూజిమెంట్ పార్క్ రెండు ఒకటే కన్నా కాస్త బెస్ట్. కొంచెం ఉంటే పడదు. లక్ మన వైపు, అందుకనే లక్ బ్రోస్. అక్కడ నుంచి చిన్న పైప్ వచ్చింది, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇతను ఎవరో ఆలోచిస్తున్నాడు పాపం, వెళ్ళాలా వద్దా అని. మనమైతే స్లోగా వెళ్దాం, స్లోగా స్లోగా స్లోగా. చాలా దూరం ఉంది పైప్. ఒకవేళ జంప్ చేస్తే మనమే కింద పడతాం. మళ్ళీ ఆల్మోస్ట్ పడిపోయాం కింద. 2 సార్లు, 3 4 సార్లు, 5 6 6 times, 7 8 9. ఎంత దూరం అబ్బా పైప్? 10 11 12 13. ఎన్నిసార్లు? ఓకే 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 ఓకే. అబ్బా ఎండుకు వచ్చాం. ఇప్పుడైతే అస్సలు పడకూడదు. పడతా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆడాలి. అందుకనే స్పీడ్గా వెళ్ళదు. ఇంతక దాకా స్లో వెళ్ళావు కదా, ఇప్పుడు మళ్ళీ స్పీడ్ వెళ్తున్నావు ఎందుకు? ఓ ఏంట్రా ఈ గ్రంపీ గ్రాని? ఏంటిది అన్నీ? ఇప్పుడు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ఇంతకీ నేను కింద పడ్డానా? పర్లే, అందుకనే వచ్చిందా ఏంటి అన్నీ? ఇప్పుడు నాకు గో బ్యాక్ అయ్యా, నాకు వద్దు అన్నీ. నేనేం చేయాలి ఇప్పుడు? ఏం నొక్కు? ఏదో నొక్కేసేయాలి. అండ్ ఇప్పుడు నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళి మనం జెయింట్ వీల్ ఎక్కేద్దాం. అయ్యో ఇంకొకటి ఉందా? సారీ. ఇప్పుడైనా వెళ్తామా లేదా? వచ్చేసా. ఇతను ఎవరో చెప్తారనుకుంటా, ఒకసారి చూడు.
గంపి I can hear a clown. ఓ క్లౌనా Clown. ఆడుకోవచ్చు అలా అయితే మనకి గిఫ్ట్స్ అన్ని ఇస్తాడు. ఎక్కడున్నాడు క్లౌన్? ఏయ్ ఎవర్రా ఇతను? తిన్నాడు అనుకుంటా. కత్తి పట్టుకున్నాడేంటి? జస్ట్ మిస్ ఇంతాకైతే. అంటే క్లౌన్ మంచోడు కాదనమాట. లెట్స్ గో. ఈసారి అటు సైడ్ వెళ్ళొద్దు, మళ్ళీ వస్తాడు. సో ఫాస్ట్, గో ఫాస్ట్. నాకు కనబడట్లేదు ఆడి జుట్టు వల్ల. అరే ఆడు ఏంట్రా వెనకాల వచ్చేస్తున్నాడు. ఎక్కింది. ఎస్ జస్ట్ మిస్. లేకపోతే ఇంకా అయిపోయి పైన ఏదైనా స్టేజ్ ఉంటుంది అనుకుంటా. కిందకి వెళ్తే మళ్ళీ క్లౌను. పైనుంచి అక్కడికి వెళ్ళిపోదాం. నాకు తెలిసి రోలర్ కోస్టర్లో ఎస్కేప్ అయిపోవాలని ఉంది నాకైతే. ఎస్ ఇక్కడ ఎక్కడికి వచ్చాం మనం. కింద పడితే ఇంకా మళ్ళీ స్టార్టింగే. మనం వెంటనే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. మంచిగా ఎగ్జిబిషన్. జస్ట్ మిస్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచేనా? నేను ఇంకా కింద నుంచాను అనుకున్నాను. సో ఇక్కడైతే అయితే వీడియో అని చేద్దాం. మళ్ళీ పార్ట్ 2 ఈ ఎగ్జిబిషన్లో ఎస్కేప్ అయిదాం. అంతవరకు సీ యు దెన్. బాయ్ బాయ్.